కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను మున్సిపల్ శాఖ అన్ని విభాగాల ద్వారా పూర్తి పర్యవేక్షణ చేపట్టి వార్డు అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తున్నామని తెలిపిన ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ప్రజాలుల్లా పట్టణంలోని 9వ వార్డులో వార్డు కౌన్సిలర్ కప్పోలు రమాదేవి స్థానిక వార్డు వైసీపీ నేత చిన్నపరెడ్డితో కలిసి వార్డులోని అన్ని వీధులను కమిషనర్ పరిశీలించారు. వీరితో పాటు మున్సిపల్ ఏఈ ప్రసాద్, ఆర్ఐ కాసిం, మున్సిపల్ శాఖలోని శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఆరోగ్య శాఖల సిబ్బందులతో పాటు మెప్మా సిబ్బంది కూడా హాజరవగా అన్ని ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారు. వార్డులో పర్యటించే సమయంలో స్థానికులు తెలిపిన సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని వారికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల సిబ్బందితో వార్డులో పర్యటించినప్పుడు అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి, సమస్యలపై అవగాహనకి అవకాశం ఉంటుందని, అందుకోసమే అన్ని శాఖల సిబ్బందితో వార్డు పర్యటిస్తున్నామని తెలిపారు. అలాగే ఈయన 27వ తేదీన ఈ వార్డులో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పాల్గొనే విజయభవ కార్యక్రమం కూడా ఉన్నందున వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకొని పర్యటన ఏర్పాట్లను స్థానిక వార్డు కౌన్సిలర్ ద్వారా తెలుసుకొని కార్యక్రమం విజయవంతం చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం హాజరైన స్థానిక వార్డు కౌన్సిలర్ కొప్పులు రమాదేవి మాట్లాడుతూ 27వ తేదీన తమ వార్డులో పర్యటించేందుకు మా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రావడం సంతోషమని, అందుకు తమ వార్డులోని కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మున్సిపల్ కమిషనర్ నేడు వచ్చి ఇక్కడి ఏర్పాట్లు సంబంధించిన సలహా సూచనలు ఇచ్చారని వారు తెలిపారు. వార్డులో స్థానికులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖ సిబ్బందికి కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. నా పేరు కొప్పోలు రమాదేవి. నేను 9th వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. రేపు 27వ తేదీన ఈ వార్డు నందు జరగబోతున్న ఈ విజయభవ యాత్రలో భాగంగా కమిషనర్ గారు మా వార్డును పర్యటించి అన్ని విధాలుగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రజల నుండే నేరుగా తెలుసుకొని వాటికి సానుకూలంగా స్పందించి దాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడానికి వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు జరగబోతున్న ఆ మీటింగ్కి కావాల్సిన కార్యక్రమాలు ఎలా చేయాలి, దాని రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అనేది కన్సర్న్ అందరి డిపార్ట్మెంట్లతోనూ డిస్కస్ చేసి మా వార్డు ప్రజలందరికీ ఎటువంటి కష్టము, ఇబ్బంది రాకుండా చూసేలా అన్ని తగు చర్యలు తీసుకుంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయే ఆ విజయభవ యాత్రలో ప్రతి ఒక్కరూ మున్సిపల్ అధికారుల నుంచి, ఆర్పీల దగ్గర నుండి మా వార్డు ప్రజలందరూ దాంట్లో పాల్గొని ఆత్మకూరు నాయకులు అందరి సహకారంతో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ, మొదటిసారిగా మేము అడగగానే మా వార్డుకు వచ్చినటువంటి కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 9వ వార్డులో గౌరవ వార్డు కౌన్సిలర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు అందరూ కలిసి ఈ 9వ వార్డులో ఈ పర్యటన అనేది చేయటం జరిగింది. ఈ 9వ వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజల్ని తెలుసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి గౌరవ కౌన్సిలర్ వారి ద్వారా మేము ఈ వార్డు పర్యటన మార్నింగ్ మొదలుపెట్టాము. అందులో కొంతమంది ప్రజలు ఎప్పుడో పాతకాలం నాటి కట్టినటువంటి డ్రైన్స్ ఉన్నాయి, అవి ఫ్లోగా లేవని, అవి పూర్తిగా మూసిపోయి ఉన్నామని చెప్పి తెలియపరుచున్నారు. అదేవిధంగా 1-2 చోట్ల రోడ్స్, డ్రైన్స్ అన్ని అవి అడిగున్నారు. మరి వాటన్నిటిని కూడా మేము పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నుండి వచ్చినటువంటి గ్రాంట్ని వచ్చిన వెంటనే వీటిని ఎస్టిమేషన్స్ వేసి వెంటనే ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తాము. ఇటు డ్రైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖున ఇక్కడ చేసినటువంటి పనులకు సంబంధించి విజయభవ యాత్ర అనేది గౌరవ శాసనసభ్యులు ఈ 27వ తారీఖున ఇక్కడ కార్యక్రమం ఉంది. మరి అందులో భాగంగా ఇక్కడ ఈ వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మాజీ కౌన్సిలర్ గారు వీళ్ళందరూ కూడా తెలియపరిచి ఉన్నారు.
మరి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వాళ్ళని కూడా ప్రజల్ని కూడా అడిగి తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా మేము ఆచరణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా పూర్తిగా 100% కంప్లీట్ చేయడానికి మా యొక్క సహాయ సహకారాలు డెఫినెట్గా ఉంటాయి. ఈరోజు అదేవిధంగా కొన్ని ఏరియాలో శానిటేషను, కొంత ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి చెత్త చెదారం ఇలాంటి కలిగి ఉన్నవి మా శానిటేషన్ సంబంధించినటువంటి సెక్రటరీలకి, మేస్త్రీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువ కలిగి ఉన్నారు. మరి ఇళ్ల మధ్యలో ఈ విధమైనటువంటి చెత్త చెదారం అనేది ఉండకూడదని వాళ్ళు కూడా సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు కలిగి ఉండి అశుభ్రంగా ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసుకోవాల్సిందిగా ఇటు ప్రజలకి అవగాహన కల్పించటం, అదేవిధంగా వారికి కూడా నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రజల ఆరోగ్యానికి పరిగణనలోకి తీసుకొని మంచి వాతావరణం కలిగి ఉండాలని, ఒక గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా ఉండాలనే ఆలోచనతోనే ఈ ప్రతిరోజు ఒక్కొక్క వార్డు చొప్పున గౌరవ కౌన్సిలర్ల వాళ్ళతో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా చూస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్ రూపేణా ఇవన్నీ కూడా కంప్లీట్గా చేయటానికి మేము ఒక ఈ యాత్రలాగా చేయటం జరుగుతుంది. పొద్దున్నే వార్డు కౌన్సిలర్ వాళ్ళందరితో కూడా కలిసి ఈ సమస్యలను పరిష్కారంలోకి తీసుకొని రాబోయే రోజుల్లో వీటన్నిటి కూడా పరిష్కరించడానికి మా వంతు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.